గగన్ ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. శారదకి పూర్ణికి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు పూర్ణి ఒక్క నిమిషం అన్నయ్య, అమ్మ నిన్నేదో అడగాలట అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఏంటమ్మా నన్ను ఏం అడగాలి, దానికి పూర్ణి రికమెండేషన్ ఎందుకు, ఏం అడగాలో డైరెక్ట్గా అడిగేసే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శారద ఆ భూమికి నీ దగ్గర ఉద్యోగం ఇచ్చావట, మనల్ని కాదనుకున్న అమ్మాయికి నీ దగ్గర ఉద్యోగం ఇవ్వడం నాకు నచ్చలేదురా. ఒకవేళ ఆ శరత్ చంద్ర గారికి తెలిస్తే అప్పుడు మళ్ళీ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగిపోతాయి కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాటకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను కాదమ్మా ఆ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయినా ప్రపంచంలో ఏ కంపెనీలు లేనట్టుగా తన ఉద్యోగం కోసం నీ దగ్గరికి రావడం ఏంటన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శారద అయినా ఆ శరత్ చంద్ర గారికి బోలెడన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, తను అడిగితే అక్కడ ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు కదా, మరి అవన్నీ కాదనుకొని నీ దగ్గరికి వచ్చిందంటే మనసులో ఏం పెట్టుకొని వచ్చిందో అని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది. తర్వాత గగన్ కారులో వెళ్తూ ధరణికి ఫోన్ చేస్తాడు. ఇక భూమి ఆనందంతో తలతిక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. తైతక్క అని చెప్పి గగన్ భూమి గొంతు గుర్తుపడతాడు. ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ధరణి భూమి ఇద్దరు ఒకటే అన్న విషయం గగన్ కనిపెట్టేశాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.